బ్రో చెప్పారు. చెప్తే వినాలి. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు కదా! అదే విధంగా జగన్ గారు ఈ మధ్యన ఎటువంటి రాజకీయాలు చేస్తున్నారో మనం చూసాం. అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం 2.0 చూపిస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన నిన్న ఒక స్పీచ్‌లో ఇచ్చిన స్పీచ్ అంటే ఆయన చెప్పిన విధానం అసలు మళ్ళీ ఇంకొకసారి వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఎలక్షన్‌లకు రావాలన్నా కూడా భయపడే విధంగా మార్చారనమాట. అసలు ఏమేమి హైలైట్స్ చెప్పారు దాంట్లో? అయితే పవన్ కళ్యాణ్ గారు మనము కూటమి ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి కూడా చూసుకుంటే సనాతన ధర్మం అని చెప్పేసి లేకపోతే రాష్ట్రం అభివృద్ధి, ప్రజల సంక్షేమం ఇదే విధంగా ముందుకెళ్ళేవారు. వైసీపీ వాళ్ళు కానీ ఇంకెవరైనా కూడా ఏ మాటలు మాట్లాడినా ఏ విధంగా విమర్శించినా కూడా ఎక్కడ ఏ ఒక్క చోట కూడా అయినా వాటికి రిటర్న్ కౌంటర్గా కానీ అసలు వాటిని పట్టించుకున్న పాపని పోలే. ఎందుకంటే రోడ్ ఎంబడి పోతుంటే చాలా మటు కుక్కలు మొరుగుతాయి, అన్నిటిని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఉండేవారు. కానీ ఇప్పుడు రీసెంట్గా మనము ప్రకాశం జిల్లా నరసింహాపురంలో జల్ జీవన్ మిషన్కి సంబంధించి శంకుస్థాపన చేయడానికి పవర్ స్టార్ గారు అక్కడికి వెళ్ళారు. సో అక్కడ సభలో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు వింటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు 2.0 చూపిస్తున్నారు. అరే నిజమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఈ విధంగా ఉంటుందా? ఖచ్చితంగా అందరూ కూడా అర్థమైపోయింది. సో ఇప్పటి వరకు సనాతన ధర్మం అని ప్రజల సంక్షేమం అని చెప్పిన వ్యక్తి సడన్గా ఇంత విశ్వరూపం చూపిస్తున్నాడేంటి? ఖచ్చితంగా 2.0 పవర్ స్టార్గా స్టార్ట్ చేశారు అని అందరూ అనుకుంటున్నారు. అయితే మనము రీసెంట్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి నా 2.0 మీకు చూపిస్తా, నడి రోడ్డు మీద గొడ్లిపిచ్చి కొట్టిస్తా, పోలీసులను కూడా నేను క్షమించనని ఎన్నో సినిమా డైలాగులు ఆయన చెప్పాడు. సో ఇప్పుడు అందరూ అంటున్నారు 2.0 అంటే నీలాగా ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ మాట్లాడడం కాదు, 2.0 అంటే ఈ విధంగా ఉండాలి అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో పోలీసులని పేర్లు కూడా పెట్టి మరి మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదని చెప్పి ఆ టైప్లో కూడా మాట్లాడారు. సో అంటే అది ముందుగానే వార్నింగ్ ఇస్తున్నారా మా ప్రభుత్వం వస్తే పోలీసులైనా సరే వదిలిపెట్టమని చెప్పి? అంటే వార్నింగ్ అని కాదు, కొడు 2.0 లేకపోతే బట్టలు తీసుకొడతామని జస్ట్ ఎక్కడ ప్రెస్ మీట్లు పడితే అక్కడ పెట్టి మాట్లాడము, జస్ట్ మాటల రూపంలో చెప్పడం కాదు. ఒక రాజకీయ నాయకుడు తన గురించి చెప్తున్నాడు, ఒక మాట చెప్తున్నాడంటే ఖచ్చితంగా మాట మీద నిలబడాలి. సో ప్రజెంట్ మన రాజకీయ నాయకులు చూసుకుంటూ ఉంటే చాలామంది కూడా మాటలు చెప్తారు కానీ పాటించే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. సో ఇక్కడ పవర్ స్టార్ గారు మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే మొన్న రీసెంట్గా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి ఫ్లెక్సీలో ఏం రాశారు, 2029లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గంగమ్మ తల్లి జాతరలో పొట్టేళ్ళని ఏ విధంగా నరుకుతారో ఆ విధంగా రప్ప నరుకుతామనే విధంగా వాళ్ళు పెట్టారు. సో దానికి ఎక్కడ కూడా చాలామంది ఇంకా వైసీపీ వాళ్ళు కూడా రప్ప అని అది ఒక ఊత పదంగా చాలామంది వాడారు. సో ఇప్పుడు పవర్ స్టార్ గారు ఏమంటున్నారంటే ఓకే అంటే ఆయన కూడా ఆ సినిమా డైలాగ్ని మళ్ళీ రిపీట్ చేయలేదు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అంతు చూస్తామని చెప్తున్నారు కదా, అసలు మా అంతు చూడాలంటే ముందు మీ ప్రభుత్వం రావాలి కదా, అసలు మీరు ఏ విధంగా గెలుస్తారు, ఎట్లా గెలుస్తారో మేము కూడా చూస్తాం అనే విధంగా అందరి ముందు మీడియా ముఖంగా డైరెక్ట్గానే జగన్మోహన్ రెడ్డికి అయితే సవాల్ విసిరారు. సో ఈ విధంగా వాళ్ళు మాట్లాడిన మాటలకి ఫర్ ది ఫస్ట్ టైం పవర్ స్టార్ గారు రిప్లై ఇచ్చారు. మరి ఆ రిప్లై ఇస్తే ఆయన ఏ విధంగా ఉంటుంది, ఆయన నిజంగా రంగంలోకి దిగితే ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీడియా ముందు కానీ వచ్చి ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడి ఏదో మాటకు చెప్పామా అన్నట్టు కాకుండా ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా పనులు చేయాలనేది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ప్రతి ఒక్కరు పవర్ స్టార్ గారిని తీసుకునేటువంటి స్థాయికి ఆయన అయితే ఎదిగాడు. సో మరి ఖచ్చితంగా పవర్ స్టార్ గారి మాటలు వింటూ ఉంటే ఇక మీదట ఆయన ఉండబోయే తీరును బట్టి చూస్తూ ఉంటే ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2.0 అనే విధంగా అయితే అందరికి అర్థమైపోతుంది. మరి ఇక మీదట ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక మీదట ఒక ఎత్తు అనే విధంగా అయితే కనిపిస్తుంది. మరి పవర్ స్టార్ గారు ఇక మీదట ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, వైసీపీ వాళ్ళ మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, అండ్ అసాంఘిక శక్తులు ఎవరైతే ఇప్పుడు గంజాయి వాళ్ళని కావచ్చు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడానికి జగన్ గారు వెళ్తూ ఉంటారు. సో అలాంటి వాటిని అసాంఘిక శక్తుల్ని కూడా ప్రేరేపించే వ్యక్తి ఖచ్చితంగా నువ్వు కూడా నేరం చేసినట్టే. సో అలాంటి వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. అది మా పార్టీ వాళ్ళు కావచ్చు, మీ పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరి మీద రౌడీ షీటర్లు కూడా తెరుస్తామని ఆయన సవాల్ డైరెక్ట్గానే చెప్పాడు. సో మరి ఇక మీదట ఆయన ప్రవర్తించే తీరు కానీ మరి వాళ్ళ పట్ల తీసుకున్న నిర్ణయాలు కానీ ఏ విధంగా ఉంటాయి మరి చూడాలి.